ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 17వ భాగం, సౌరధర్మంలో సదాచరణ. మహారాజా, ఇప్పుడు సౌరధర్మానికి సంబంధించిన సదాచారాలను సంక్షిప్తంగా వర్ణిస్తాను, విను. సూర్యోపాసకులు ఆకలి దప్పికలతో అలమటించే వారిని, దీనులను, దుఃఖితులను, అలసిన వారిని, మలిన వస్త్రాలను, రోగులను తమ శక్తికి తగ్గకుండా, శక్తివంచన లేకుండా ఆదుకోవాలి. దీనివల్ల వారి కోరికలన్నీ తీరుతాయి. పతిత, నీచ, చండాల, పక్షి జాతి భేదం, ప్రాణి భేదం లేకుండా తమకున్న దానిలోని అన్ని ప్రాణులకు ఆహారం పెట్టాలి. తమకున్న వస్తువులలోనే కొన్నింటిని దానం చేయాలి. ఈ కరుణాపూరిత చర్య ఎన్నో అక్షయ ఫలాలను ఇయ్యగలదు. అన్ని ప్రాణులపైన దయ చూపాలి. మధురమైన మాట ఇహపరలోకములలో సుఖాన్నిస్తుంది. మాట అమృత ప్రవాహం వలె, చందన స్పర్శ వలె ఉండాలి. ధర్మయుక్తంగా కూడా ఉండాలి. ఇది స్వర్గానికి అచలమైన సోపానం. దీనితో పోలిస్తే దాన, పూజన, అధ్యాపనాదులన్నీ వెలవెలపోతాయి. అతిథి ఇంటి గుమ్మంలో కనపడగానే ఎదురేగి సాదర స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేయాలి. యాత్రలకు బయలుదేరే వారిని తనంతట తానే పోయి పలకరించి, మీ మార్గం మంగళమయమగుగాక, మీరు సర్వధర్మ కార్యాలను సుఖంగా సాధించుకొని ఒత్తురుగాక అంటూ శుభాకాంక్షను తెలియజేయాలి. అన్ని సమయాలలోనూ ఆశీర్వాదాత్మక వచనాలను పలకాలి. ప్రత్యేక సమయాలలో నమస్కార పూర్వకంగాను, స్వస్తి సమన్వితంగాను మాట్లాడాలి. ఈ రకమైన ఆచరణను అనుష్ఠించిన వ్యక్తి పాపాలన్నీ నశించిపోగా సూర్యలోకంలో ప్రతిష్ఠితుడవుతాడు. సూర్యభగవానునిపై ఎంత భక్తిని కలిగి ఉంటామో అంతే భక్తిని సూర్యభక్తులపై కూడా కలిగి ఉండాలి. పగ తీర్చుకోవాలనే ఆలోచనే రానీయరాదు. అన్ని పుణ్యతీర్థాలలో మునగడం కంటే క్షమయే ఎక్కువ పుణ్యానికి సమీప మార్గం. జ్ఞాన, యోగ, తప, యజ్ఞ, దానాది సత్క్రియల వచ్చే ఫలమంతా ఒక్కసారి క్రోధంతో ప్రవర్తిస్తే నాశనమైపోతుంది. కోపం చీకటి కూపం కాబట్టి దాన్ని దరిచేయనేరాదు. అప్రియవాణి మర్మాలను, ఎముకలను, హృదయాన్ని, చివరికి ప్రాణాన్నే మండించేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కటువుగా మాట్లాడరాదు. క్రోధికి, అప్రియ వచనస్కుడికి సూర్యనారాయణుని కరుణ ప్రాప్తించలేదనుకోవాలి. ఎందుకంటే క్షమాధానం, తేజస్వి, సత్యం, శమం, అహింస ఇవన్నీ ఒక వ్యక్తిలో సూర్యభగవానుని కరుణ ఉంటేనే ఉంటాయి. సరోత్తమ ఈ సౌరధర్మం పాపనాశకం, సూర్యప్రియకరం, పరమ పవిత్రం. మన యాత్రలో దారిలో ఎక్కడైనా సూర్యార్చన, సూర్య పూజన జరుగుతూ ఉంటే అక్కడ సూర్యుడు స్వయంగా కొలువు ఉన్నాడని భావించాలి. సూర్యమందిరం కనిపిస్తే ఆగి ఆయనకు నమస్కరించి ముందుకు సాగాలి. దేవ పర్వాల్లో, ఉత్సవాది దినాల్లో, శారద పుణ్యకర్మలలో సూర్యదేవుని పూజించాలి. దేవగణాలు, పితృగణాలు అంతా సూర్యుని ఆశ్రయించే ఉంటారు. కాబట్టి సూర్యుని పూజిస్తే వారు కూడా ప్రసన్నులవుతారు. జ్ఞాన సూర్యోపాసన వల్లనే వస్తుంది. దాని ద్వారా యోగం, వైరాగ్యం లభిస్తాయి. సూర్యయోగం సాధకుని సర్వజ్ఞుని కావిస్తుంది, పరిపూర్ణునిగా కూడా కావిస్తుంది. తన ఆత్మలోకి తానే తొంగి చూసుకునే ఆత్మశక్తినిస్తుంది. సూర్యలోక ప్రాప్తినిస్తుంది. బ్రహ్మచర్యం, తపం, మౌనం, క్షమం, అల్పాహారం ఈ 5 తపస్సుల విశిష్ట గుణాలు. భాగ్యం బాగుండి సమకూడినది కానీ, న్యాయమార్గంలో సంపాదించినది కానీ అయిన ధనాన్ని గుణవంతులైన వ్యక్తులకు ఇవ్వడాన్నే దానమంటారు. వేల కొలది సస్యరాశులకు పుట్టినిల్లై జలయుక్తమై ఉన్న నేలని దానం చేస్తేనే అది భూదాన సమానం అవుతుంది. ఏ దోషము లేని కూలిన అలంకృత కన్యను నిర్ధనుడైన విద్వాంసుడైన ద్విజునికి ఇవ్వడాన్నే కన్యాదానం అంటారు. మధ్యమ, ఉత్తమ, నవీన
వస్త్రాన్ని ఎవరికిచ్చినా వస్త్రదానం అవుతుంది. ఒక మాసంలో 240 గ్రాసముల భక్షణ మాత్రమే చేయుట చాంద్రాయణ వ్రతం అనబడుతుంది. శుక్లపక్షం రోజుకొక గ్రాసాన్ని పెంచుకుంటూ కృష్ణపక్షంలో తగ్గించుకుంటూ పోవాలి. అన్ని శాస్త్రాలు తెలిసిన వారు పారాయణులు, ఋషులు లేదా దేవతలు వీరి చేత సేవింపబడిన జలస్థానములను తీర్థాలంటారు. సూర్య సంబంధిత స్థానాలను పుణ్యక్షేత్రాలంటారు. ఇక్కడ మరణించిన వ్యక్తి సూర్య సాయుధ్యాన్ని పొందుతాడు. తీర్థాలలో గావించు దానాలు, ఉద్యానాది నిర్మాణాలు, దేవాలయ ధర్మశాలాది నిర్మాణాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. క్షమ, నిస్పృహ, దయ, సత్యము, దానము, శీలము, తపము, అధ్యయనము ఈ 8 మహా అంగాలను కలిగించే ఉంటాయి. వ్యక్తులు శ్రేష్ఠులైన పాత్రత గల పాత్రులు అవుతారు. అంటే వీరికి ఎంతైనా ఇవ్వాలి, ఏమైనా ఇవ్వాలి. సూర్యుని పట్ల భక్తి, ఇతరుల పట్ల క్షమ, సత్యం, 10 ఇంద్రియాల వినిగ్రహం, అన్ని ప్రాణుల పట్ల మైత్రీభావం కలిగి ఉండుటయే సౌరధర్మం. భవిష్య పురాణమును వ్రాయించిన వారు 100 కోటి యుగాల పాటు సూర్యలోకంలో ప్రతిష్ఠులై ఉంటారు. సౌరధర్మ మహిమ, బ్రహ్మకృత సూర్యస్థుతి. మహాత్మా, సౌరధర్మాన్ని గురించి మరింత విస్తారంగా వినాలనిపిస్తుంది అన్నాడు శతానికుడు. వినిపించసాగాడు సుమంతుడు. మహారాజా, నీవు ధన్యుడవు. సౌరధర్మంపై అందరికంటే ఎక్కువ అవగాహన ఇకపై నీకే ఉంటుంది. ఈ విషయమై అరుణ గరుడుల సంవాదం ఒకటి జరిగింది, విను. అరుణుడు గరుత్మంతుని ఒకప్పుడు ఈ విధంగా బోధించాడు. ఓ ఖగశ్రేష్ఠ, ఈ సౌరధర్మం అజ్ఞాన సాగరంలో మునిగి ఇక తేలలేకున్నా అన్ని ప్రాణులను ఉద్ధరించి జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి ఏర్పడింది. భక్తి భావం పెళ్ళుబకగా సూర్యభగవానుని స్మరణ, కీర్తన, భజనలను చేయువారు పరమ పదమును పొందుతారు. పక్షిరాజా, ఈ లోకంలో జన్మించి కూడా దేవేశుడైన సూర్యభగవానుని ఏదో విధంగా ఉపాసించని వాడు సాంసారిక క్లేశాలనగా సంసారంలో దుఃఖాలు కావు, ప్రపంచంలోని బాధలు మునిగే ఉంటాడు, మరి తేలడు. మానవ జన్మము కడు దుర్లభమే కానీ మానవ జీవనము దుష్కరము. సూర్య పూజనము చేసిన మానవుని జన్మమే సఫలం, జీవనము సుఖతరం. మహాభోగాలను, సుఖాలను కోరుకునేవారు రాజసనాన్ని వాంఛించుతున్నారు. సర్వ సౌభాగ్యాలన్నీ కావాలనుకునేవారు అతుల కాంతి, త్యాగం, యశస్సు, శ్రీ సౌందర్యం అభిలషించేవారు సూర్యోపాసన చేస్తే కృతార్థులవుతారు. పరమ శ్రద్ధాభావంతో సూర్యారాధన చేయవాడు ముందుగా సకల పాపముక్తుడవుతాడు. వివిధ ఆకారాలలో కనిపించి పీడించే దానికి పిశాచ రాక్షస గణాలు కానీ ఇతర పీడాకారకాలు కానీ వాని దరికి చేరలేవు. మామూలు ప్రభావాత్మక జీవాలు కూడా వానికి కీడు చేయలేవు. సూర్యోపాసన చేసేవానికి శత్రుగణాలు మిగలవు. వానికి సంగ్రామ రంగంలో దిగ్విజయం ప్రాప్తిస్తుంది. మహావీర, అతన్ని ఏ రోగాలు అంటవు, ఆపదలు సృజించవు, అన్ని మనోరథాలు సిద్ధిస్తాయి. సూర్యోపాసకుని ధనం, ఆయువు, యశం సృజించవు, అన్ని మనోరథాలు సిద్ధిస్తాయి. సూర్యోపాసకుని ధనం, ఆయువు, యశం, విద్య, సకల కళ్యాణ మంగళప్రదాలైన వస్తువులు నిరంతరము వృద్ధి చెందుతూనే ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా సూర్యారాధనను సవినయంగా, దిగ్విజయంగా, పరిపూర్ణంగా చేయడం ద్వారానే ఆ స్థాయిని చేరుకోగలిగారు. ఈరోజు వారిని జగన్నాథులుగా గుర్తించి పూజిస్తున్నాం. ఇంద్రుని ఇంద్రత్వము సూర్య పూజాఫలమే. దేవగణాలన్నీ ఆయన ఆరాధన ద్వారానే దేవగణాలున్నాయి. ఈ సమస్త విశ్వము సూర్యదేవునిలోనే నిత్య ప్రతిష్ఠితమై ఉంది. అంధకారనాశకుడైన సూర్యుని పూజించని మనుష్యుడు ధర్మార్థ కామ మోక్షాలకు అధికారి కాలేడు. ఓ పక్షీంద్ర, ఆపద
ఆపదగ్రస్తుడైన వానికి ఆధారం సూర్యారాధన. ఆ ఆధారం సాయంతో అతడు ఆపదల నుండి విముక్తుడు కాగలడు. సూర్యోపాసకులే ఈ విశ్వాన్ని కాపాడగలరు. వారు అన్ని ద్వంద్వాలను సహించగలరు. వీరులు నీతి విధి యుక్త చిత్తులు, పరోపకార పరాయణులు మరియు గురు సేవాన అనురక్తులవుతారు. వారు అతిశయ రహితులు, బుద్ధివంతులు, అస్పర్తులు, నిస్పృహులు, శాంతులు, స్వాత్మానందులు, భక్తులు, నిత్య స్వాగతవాదులై ఉంటారు. సూర్యభక్త అభిలాషులు శూరులు, అల్పభాషీయులు, శాస్త్రమర్మగ్నులు, ప్రసన్న మనస్కులు, శౌచాచార సంపన్నులు, దాక్షిణ్యయుక్తులై ఉంటారు. సూర్యభక్తులు దంభ మాచ్చర్య తృష్ణ లోభాలను పరిత్యజిస్తారు. శరులు కుచిసులు కాదు. నీటి బొట్లు తామరాకుని తడిచేయనట్లు విషయవాంఛలు సూర్యభక్తుని వశపరుచుకోలేవు. ఇంద్రియాలు అవయవాలు పనిచేస్తున్నంత కాలం వారు సూర్యారాధన పూజ చేస్తూనే ఉంటారు. సూర్య పూజతో సమానమైన ధర్మకార్యం ఈ విశ్వంలో లేనే లేదు. ఏ మానవుడు భక్తిపూర్వకంగా శాంతుడను, అజుడును, ప్రభువును, దేవదేవేశుడునైన సూర్యభగవానుని పూజిస్తాడో అతడు ఇహలోకంలో సర్వసుఖాలను, పరలోకంలో పరమపదాన్ని పొందుతాడు. మొట్టమొదట బ్రహ్మదేవుడు సూర్యభగవానుని పూజించి అంజలిచ్చి ఇలా స్తుతించాడు: భగవంతం భగకరం శాంతచిత్తమనుత్తమం దేవమార్గ ప్రణేతారం ప్రణతోస్మి దివాకరం శాశ్వతం శోభనం శుద్ధం చిత్రబాణం దివస్పతిం దేవదేవేశమీశేషం ప్రణతోస్మి రవిం సదా. సర్వదుఃఖహరం దేవం సర్వదుఃఖహరం రవిం వరాననం వరాంగం చ వరస్థానం వరప్రదం వరేణ్యం వరదం నిత్యం ప్రణతోస్మి విభావసుం అర్కమర్యమణం క్షేంద్రం విష్ణుమీశం దివాకరం దేవేశ్వరం దేవరథం ప్రణతోస్మి విభావసుం అంటూ స్తుతించిన బ్రహ్మ యా ఇదం శృణ్వాయా నిత్యం అని కూడా చెబుతూ దాని ఫలాన్ని కూడా సూర్యపురం వ్రజేత్ అని చెప్పి ముగించాడు. అనగా ఈ స్తోత్రాన్ని చదివినవారు, విన్నవారు అది ప్రతిరోజు చేస్తే పరమ కీర్తిని, సూర్యలోక ప్రాప్తిని పొందగలదు. శాంతిక కర్మ అభిషేక విధి. గరుత్మంతుడు ఇలా అడిగాడు: అరుణా, ఆది వ్యాధి పీడితులు, రోగులు, దుష్టగ్రహాల అనేవి పీడితులు, శత్రువులచే తాడితులు తమను తామే ఉద్ధరించుకోవాలంటే ఏం చెయ్యాలి? వైనతేయ వివిధ రోగ పీడిత శత్రు సంతత్వ వ్యక్తులను సూర్యారాధనే తప్పక, మరో దారి లేదు. వీరే కాదు, ఎటువంటి ఆపదలకు లోనైన వారైనా సూర్యుని ఆరాధిస్తే సుఖిస్తాం. అప్పుడు గరుడు తన అసలు బాధనిలా బయటపెట్టాడు: ద్విజశ్రేష్ఠ, బ్రహ్మవాది శాపం వల్ల నేను పంకవిహీనుడనైపోయాను. రెక్కలు విరిగి ఆరోగ్యం చెడి ఉన్న నాకు మరలా రెక్కలు, ఆరోగ్యము, ద్విగుణీకృత శక్తి రావాలంటే ఏం చెయ్యాలి? గరుడా, నీవు శుద్ధ చిత్తుడవై అంధకారాన్ని, అనారోగ్యాన్ని నశింపచేసే జగన్నాథుడైన సూర్యుని పూజని, హవనాన్ని నిర్వర్తించాలి. నేను వికలాంగుడను కదా, సూర్యభగవానుని పూజ, అగ్ని కార్యం ఎలా చేయగలను? నీవే ఏదైనా ఉపాయం చూడాలి అన్నాడు. సరే గరుడా, మహావ్యాధి ప్రపీడితులై దేవకార్య సంపాదనకు సామర్థ్యం లేనివారు ఎవరినైనా ఆ కార్యానికై వినియోగించడం శాస్త్రసమ్మతమే. నీ రోగ శాంతికై పాప కార్యాన్ని అనగా అగ్నిహోమాన్ని కూడా చేస్తాను. ఈ లక్షహోమం అన్ని పాపాలను, విఘ్నాలను, వ్యాధులను నశింపచేస్తుంది. ఇది మహాపుణ్య జనకం, శాంతి ప్రదాయకం, అపమృత్యు నివారకం, మహాశుభకారి, విజయప్రదాయకం.
ఇది అందరూ దేవతలను తృప్తి పరుస్తుంది. సూర్యభగవానునికి పరమ ప్రీతికరము. ఈ పావకార్చనకై ముందు సూర్యమందిరములోని ఆగ్నేయ మూలనున్న భూమిని ఆవు పేడతో అలికి అగ్నిని స్థాపించి దిక్పాలకులకు ఆహుతులు ఇవ్వాలి. ఖగేంద్ర ఈ రకంగా విధిపూర్వకంగా ఆహుతులిచ్చిన తరువాత ఓం భూర్భువ స్వాహ అంటూ 1,00,000 హవనాలివ్వాలి. సౌర మహాహోమంలో ఈ విధియే చెప్పబడింది. భాస్కర భగవానులను ఉద్దేశించి ఈ హవనాలు చేస్తే అన్ని రోగాలలోనూ సర్వ ప్రకారాల శాంతికి ఇది ఉపయోగపడుతుంది. హవనానంతరం నిర్దిష్ట మంత్రాలను చదువుతూ అభిషేకం చేయాలి. ఈ విధంగా గ్రహాలను ప్రార్థించాలి. రక్తకమల సమాన నేత్రుడు, సహస్ర కిరణుడు, సప్తాశ్వరథికుడు, సింధూర సదృశ రక్త తేజుడు, సర్వదేవ నమస్కృతుడు ఆగు సూర్యభగవానుడు మా గ్రహ పీడను శాంతింపచేయుగాక. మహాశాంతిని మాకు ప్రదానం చెయ్యాలిగాక. శీతల కిరణయుక్తుడు, అమృతాత్ముడు, అత్రిపుత్రుడు నగు చంద్రదేవుడు సౌమ్య భావంతో మా గ్రహపీడను దూరం చెయ్యాలిగాక. పద్మరాగ సమవర్ణుడు, మధు సదృశ పింగళ నేత్రుడు, అగ్నివలే అంగారకుడు, భూమి పుత్రుడు నైన భౌముడు మా గ్రహపీడ నుండి మమ్ము రక్షించునుగాక. పుష్పరాగ భయుక్తుడు, రాగ అంటే కాంతి వెలుగు, పింగళ వర్ణుడు, పీతవస్త్రమాల్య ధారి అగు బుధుడు మా గ్రహపీడను వదిలించుకాక. సప్తకాంచన సమతేజుడు, సర్వశాస్త్ర విశారదుడు, దేవగురువైన బృహస్పతి మా గ్రహ పీడను దూరం చేసి మాకు శాంతిని ప్రసాదించాలి కాక. హిమకుంద పుష్పం, చంద్ర సమానమైన స్వచ్ఛ వర్ణము కలవాడు, దైత్య దానవ పూజితుడు, సూర్యార్చన తత్పరుడు నైన మతియు నీతి శాస్త్ర పారంగతుడు శుక్రాచార్యుడు మా గ్రహపీడను తొలగించాలిగాక. వివిధ రూప ధారణ సమర్థుడు, విజ్ఞానగతి యుక్తుడు, సూర్యపుత్రుడునైన శనేశ్వరుడు మా గ్రహబాధను తొలగించాలిగాక. అనేక శిఖరాలను కలిగిన సర్వ సమర్థులు, అమిత బలశాలులు, అమృతమయులు నైన రాహు కేతువులు మాపై దయభూని గ్రహపీడలను దూరం చెయ్యాలి. అతులిత శాంతిని ప్రదానితుడుగాక. ఆపై త్రిమూర్తులను ఇలా ప్రార్థించాలి. శతానిక మహారాజా, గరుడుని సర్వశుభ కళ్యాణ పరంపరల కోసం అరుణుడి విధానంలో శాంతియజ్ఞపు పూజనాలు ముగించగానే అద్భుతం జరిగింది. గరుత్మంతునికి అందమైన బలమైన రెక్కలు చూస్తుండగానే మొలుచుకొచ్చాయి. అతడు బుధ సమాన తేజుడై దేదీప్యమానుడై విష్ణు సమాన బలుడై విరాజిల్లాడు. ఓ రాజా, ఈ విధంగా సూర్యదేవుని దయవల్ల సుపర్ణుని సర్వాంగాలు యథాపూర్వ స్థితికి వచ్చి మరింత శోభిల్లాయి. గరుత్మంతుడే కాదు, సామాన్య మానవులు కూడా రోగగ్రస్తులై ఆ అగ్ని కార్యాన్ని సౌరశాంతి సంపన్నంగా చేసే నిరోక్తులై శాంతి సంపన్నులవుతారు. గ్రహోపఘాతం దుర్భిక్షం కమ్ముకున్నప్పుడు, అనావృష్టి ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పుడు 1,00,000 హోమ సమన్విత సౌర సూక్తంతో వరుణ సూక్తాన్ని కూడా సమన్వయం చేసి ప్రసన్న చిత్తంతో నెయ్యి, తేనె, నువ్వులు, యవలు పాలతో కలిపి పాయసం చేసి దానితో హవనం శాంతి యజ్ఞం చేసి బలులివ్వాలి. జంతుబలి కాదు. దేవతలు ప్రసన్నులై అప్పుడు లోక కళ్యాణానికి పూనుకుంటారు. లక్ష్మీని వృష్టిగా కురిపిస్తారు. సూర్యభగవానుని మనసులో నిడుకొని
ఈ శాంతి అధ్యాయాన్ని చదివినా విన్నా విజయం లభిస్తుంది. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. వ్యాధులేవి అంటకుండా ఉన్న వ్యాధులకు పోక సూర్య సమాన తేజస్సుతో ఆనందమయ జీవనాన్ని గడుపుతారు. ఎవరి కోసమైతే ఈ శాంతి యజ్ఞం చేయబడుతుందో వారు నిజంగా అదృష్టవంతులు. వారి కోరిక వెంటనే తీరడమే కాక వాత పిత్త కప జన్య రోగాలేవి వారినంటవు. సర్పదంశ మృత్యువు కానీ అకాల మృత్యువు కాదు, ఉండదు కూడా. శరీరంపై ఏ విషయము పనిచేయదు, అంగవైకల్యం కలుగదు. ఇతరులు చేసే నామాచార ప్రయోగాలు చిల్లంగి లాంటివి. పాకపు ఇక సామాన్యులు ఈ యజ్ఞము చేయకపోయినా ఈ అధ్యాయంలోని శ్లోకాలను వింటే చాలు. వారికి గంగాది తీర్థాలు సేవించిన దానికి కొన్ని రెట్ల పుణ్యం దక్కుతుంది. గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసిన పరమ దుష్టులు కూడా పశ్చాత్తాపంతో పరమ భక్తితో ఈ అధ్యయనాన్ని చదువుకున్న విన్న పాపముక్తులవుతారు. ఈ శాంతి అగ్ని కార్యం అతిశయోత్తమము, పరమ పుణ్యమయం. ఇక్కడ ఒక విశేషముంది. సూర్యసారథి అయిన అరుణుడు గరుత్మంతుడు అన్నదమ్ములు వైనతేయులే అయినా ఈ విషయం అక్కడ ప్రస్తావించలేదు. అయితే తరువాతి అధ్యయనంలో సూర్యుడు అరుణుని గరుడాగ్రజ అని సంబోధించినట్లు చెప్పబడింది. వివిధ స్మృతి ధర్మాలు, వాటి సంస్కారములు. బ్రహ్మర్షి స్మృతి మున్నగు 5 ధర్మాలున్నాయని విన్నాను. అంతకు మించి వాటి గురించి ఇంకేమీ తెలియలేదు. కృపాత్మకులై వినిపించండి అని కోరినాడు శతానికుడు. చెప్పసాగాడు సుమంతుడు. మహారాజా, ఒకప్పుడు ఇదే విషయమై అరుణుడు భాస్కరుడు భగవానుని అడిగాడు. ఆయన ఇలా ఉపదేశించాడు. హే గరుడాగ్రజ, స్మృతులలో చెప్పబడిన ధర్మమునకు మూలము సనాతనమైన వేదమే. పూర్వము నందనుని అనుభవించబడిన జ్ఞానమును గుర్తుకు తెచ్చుకొనుటయే స్మృతి అనబడును. స్మృత్యాది ధర్మాదులై 5 రకములు. ఈ ధర్మాలను పాటించడం వల్ల ఇహలోకంలో సుఖ యశ ఐశ్వర్యం ప్రాప్తి, చివరి మోక్ష స్వర్గ ప్రాప్తి కలుగుతాయి. మొదటిది వేదధర్మం, రెండవది ఆశ్రమ ధర్మం అనగా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసయుక్తము. మూడవది వర్ణాశ్రమ ధర్మము, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర విభాగితము. నాలుగవది గుణధర్మము. 5వది నైమిత్తిక ధర్మము. ఏ ధర్మమైతే గుణాలను బట్టి ఏర్పడుతుంది. ఇది గుణధర్మము కాదు, ఒక నిమిత్తము ఆశ్రయించి ఉండేది. నైమిత్తిక ధర్మం ఇది జాతి ద్రవ్య గుణాలను ఆశ్రయించి ఉంటుంది. నిషేధమని విధిరూపమని శాస్త్రము 2 ప్రకాలుగా ఉంటుంది. దృష్ట దృష్ట అనువాద అదృష్టాదృష్ట అని స్మృతులు 5 విధానాలుగా చెప్పుతుంటాయి. వీటన్నిటికీ మూలం వేదమే. స్మృతి ధర్మానికి సాధన స్థానాలు ముఖ్యంగా బ్రహ్మవర్త, మధ్యక్షేత్ర, మధ్యదేశ, ఆర్యవర్త, యజ్ఞీయ దేశాలు, సరస్వతి, వృష, ద్వతి అనే 2 నదులు, మధ్య దేవ నిర్మితమైన దేశం బ్రహ్మవర్తం, హిమాచల, వింధ్య పర్వతాల నడుమ కురుక్షేత్ర, మధ్య దేవ నిర్మితమైన దేశం బ్రాహ్మావర్తం, హిమాచల, వింధ్య పర్వతాల నడుమ కురుక్షేత్రాన్ని, తూర్పున. మూడవది వర్ణాశ్రమ ధర్మం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర విభాగితము. 4వది గుణ ధర్మము. 5వది నైమిత్తిక ధర్మం.
ఏ ధర్మమైతే గుణాలను బట్టి ఏర్పడుతుందో అది గుణధర్మం. ఒక నిమిత్తాన్ని ఆశ్రయించి ఉండేది నైమిత్తిక ధర్మం. ఇది జాతి ద్రవ్య గుణాలను ఆశ్రయించి ఉంటుంది. నిషేధమని విధి రూపాన్ని శాస్త్రం 2 ప్రకాలుగా ఉంటుంది. దృష్ట అదృష్ట, దృష్ట దృష్ట, అనువాద అదృష్ట దృష్ట అని స్మృతులు పంచవిధాలుగా ఉంటాయి. వీటన్నిటికీ మూలం వేదమే. స్మృతి ధర్మానికి సాధన స్థానాలు ముఖ్యంగా బ్రహ్మవర్త, మధ్యక్షేత్ర, మధ్యచేత, ఆర్యవర్త. ఎట్టి దేశాలు సరస్వతి, వృషాద్వతి అనే 2 నదుల మధ్య దేవనిర్మితమైన దేవేశం బ్రహ్మవర్తం. హిమాచల, వింధ్య పర్వతాల నడుమ కురుక్షేత్రానికి తూర్పున చీకటి కదా. ధర్మానికి సాధన స్థానాలు ముఖ్యంగా బ్రహ్మవర్త, మధ్యక్షేత్ర, మధ్యదేశ, ఆర్యావర్త, యజ్ఞియ దేశాలు సరస్వతి, వృషధ్వతి అనే 2 నదుల మధ్య దేవనిర్మితమైన దేశం బ్రహ్మవర్తం. హిమాచల, వింధ్య పర్వతాల నడుమ కురుక్షేత్రానికి తూర్పున ప్రయాగకు పశ్చిమాన ఉన్నది. మధ్యదేశం తూర్పు సముద్రానికి, పశ్చిమ సముద్రానికి, హిమాచల వింధ్యాచలాలకి మధ్యన ఉన్నది. ఆర్యావర్తము కృష్ణసార అనగా కస్తూరి మృగాలు చెరించేది, స్వభావ సిద్ధంగా నివసించేది. యజ్ఞి ఆదేశం. ఇవి తప్ప మిగతావన్నీ మ్లేచ్ఛ దేశాన అనబడతాయి. ఇవి యజ్ఞాదులకు యోగ్యాలు కావు. ఆశ్రమ ధర్మాల గురించి ఆకర్ణించు. ఇవి ఒక క్రమంలోనే సాగాలి. జీవనాన్ని ఈ ఆశ్రమాలలో గడపడమే ఆశ్రమ ధర్మానుష్ఠానం. ఒక ధర్మమే 4 వరుస దశలుగా విభజింపబడింది. బ్రహ్మచారి గాయత్రిని ఉపాసించాలి. గృహస్థునికి సంతానోత్పత్తి, బ్రాహ్మణ దేవాదులను పూజించుట విద్యుత్ ధర్మాలు. వానప్రస్థి దేవావ్రతాలను చెయ్యాలి. సన్యాసి నిష్ఠగా తపమాచరించాలి. ఈ 4 ధర్మాలు. ఏ ధర్మము వేద మూలకము, సర్వశ్రేష్టము గృహస్థ ధర్మము. ఇక్కడ సూర్యుడు చెప్పిన జాత కర్మ ఉపనయన పుంస వన శ్రీమంతోన్నవాదులు 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు చెప్పబడి ఉన్నవే. కన్యలు 4 ప్రకారాలుగా ఉంటారు. 7 ఏళ్ల అమ్మాయిని గౌరీ అంటారు. 10 ఏళ్ల పిల్లని నగ్నికాయిని, 12 ఏళ్ల బాలికని దేవకన్యని, రజస్వలైన కన్యను రోహిణి అని వ్యవహరిస్తారు. స్త్రీ పురుషుల మధ్య పరస్పరం మధురమైన దృఢమైన ప్రేమబంధం ఉంటేనే ధర్మార్థ కామాల శ్రేష్టమైన ఉత్పత్తి జరుగుతుంది. అదే మోక్షానికి దారతీస్తుంది. శార్థ భేదాలు. వైశ్వదేవం. సూర్యభగవానుడు అరుణకు ఇంకా ఇలా ఉపదేశించసాగాడు. అరుణ, భూత, పితృ, బ్రహ్మ, దైవ, మనుష్య యజ్ఞాలను పంచమహాయజ్ఞాలంటారు. ఇవి ద్విజులకు మాత్రమే కర్మవ్యాలు. బలి దేవమును నిర్వహించుట భూతయజ్ఞమని, తర్పణములిచ్చుట పితృయజ్ఞమని, వేదం చదవడం చెప్పడం బ్రహ్మయజ్ఞమని, హవనం చేయుట దేవయజ్ఞమని, ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించి భోజనం పెట్టి సంతుష్టులను కావించుట మనుష్య యజ్ఞమని చెప్పబడుతున్నాయి. శార్థములు 12 రకాలుగా విభజింపబడి ఉన్నాయి. అవి నిత్య, నైమిత్తిక, కామ, వృద్ధి, సహించన, సపిండనం, పార్వణ, గోష్ఠ, శుద్ధి, కర్మాంగ, దైవిక, ఔపచారిక, సాంవత్సరిక శార్థాలు తిల, ధ్యాన, క్షీర, జల, ఫల, మూల, ఆకాశవాదులతో పితృ దేవతలకు సంతుష్టిపరుచుకున్న ప్రతిరోజు చేయబడేది నిత్య శార్ధ కర్మము. ఏకోదిష్ట శార్ధ కర్మనే నైమిత్తికమంటారు. ఎవరో ఉపదేశించి ఒక మారే దీన్ని చేస్తారు. విధిపూర్వకంగా దీనిని నిర్వర్తించి బేసి సంఖ్యతో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఏదో ఒక కోరికతో చేసేది కామ్య శార్థ కర్మ. దీనిని పార్వణ శార్థకర్మ పద్ధతిలోనే చేసి కోరికనే సంకల్పంగా చెప్పుకోవాలి.
ఏదో ఒక విషయమై వృద్ధి కోసం చేసే వృద్ధి శ్రాద్ధకర్మ. ఈ కర్మలన్నింటినీ పూర్వాహన కాలంలోనే ఉపనీతిగా ఉండి చేయాలి. సపిండన శ్రాద్ధంలో 4 పాత్రలు తయారు చేయాలి. వాటిలో గంధ జల తిలలను వదిలివేయాలి. ప్రేత పాత్ర జలాలను పితృపాత్రలో వదలాలి. దీనికి సమానాహ మంత్రాలను చదవాలి. స్త్రీకి కూడా ఏకోదిష్ట శ్రాద్ధమును పెట్టవచ్చును. అమావాస్య ఏదైనా పర్వదినాన పెట్టబడును. శ్రాద్ధమును పార్వణ శ్రాద్ధమంటారు. ఆవుల కోసం చేసే శ్రాద్ధకర్మను గోష్ఠ శ్రాద్ధం అంటారు. పితరుల కోసం, సంపద సుఖప్రాప్తి కోసం, విద్వాంసుల సంతుష్టి కోసం బ్రాహ్మణాది భోజనాలు పెట్టి నిర్వహించే శ్రాద్ధం శుద్ధి ప్రకారం అనబడుతుంది. గర్భాధాన, సీమంతోన్నయన, పుంసవన సంస్కార సమయాల్లో చేసేది కర్మాంగ శ్రాద్ధం అనబడుతుంది. యాత్రాది దినాలలో దేవతలను ఉద్దేశించి నేతి ద్వారా అవనాది కార్యాలు చేయడం దైవిక శ్రాద్ధం. శరీర పుష్టి, వృద్ధి, అశ్వవృద్ధులకై చేయునది ఔపచారిక శ్రాద్ధము. అన్నింటిలోకి శ్రేష్టమైనది సాంవత్సరిక శ్రాద్ధము. చనిపోయిన వ్యక్తికి ఆ మరణతిథి నాడు ప్రతి ఏడు తప్పనిసరిగా వారి వారసులు పెట్టవలసినది సాంవత్సరిక శ్రాద్ధము. ఈ కర్మను చేయని వారి పూజలను ఏ దేవతలు నాతో సహా స్వీకరింపారు. పైగా ఆ వారసులు ఘోర తమిశ్ర నామక నరకంలో పడిపోవడమే కాక మరుజన్మలో పందులై పుడతారు. భగవాన్ మాతాపితల మృత్యు తిథి పక్ష మాసాదులు తెలియని వారు ఏం చేయాలి? వారిని ఈ నరకం నుండి తప్పించడం ఎలా? అరుణ, వారు ఏదో ఒక అమావాస్యను ఎంచుకొని ప్రతి సంవత్సరం అదే రోజున ఆ కర్మను నిర్వహించాలి. విశేషించి మృగశిర మాసాలలో పితరులను ఉద్దేశించి విశిష్ట భోజనాదుల ద్వారా కర్మ చేసి నన్ను తలుచుకుంటే నేను ప్రసన్నుడవుతాను. పితరులు, గోవులు, బ్రాహ్మణులు నాకు పరమ ఇష్టులు. వేదాల ద్వారా కానీ స్త్రీ ద్వారా కానీ వచ్చిన సొమ్ముతో పితృదైవ కార్యాలు చేయరాదు. వైశ్వదేవ కర్మను చెయ్యని బ్రాహ్మణుడు వేదవేత్త అయినా నింజుడే. వైశ్వదేవం చేయకుండా భోజనం చేసేవాడు మూర్ఖుడు. వానికి నరకప్రాప్తి తప్పదు. వాడు చేసే మిగతా పూజలు అన్నపాకాలు వ్యర్థములే. ప్రియుడైన అప్రియుడైన, మూర్ఖుడైన విద్వాంసుడైన నీవు వైశ్వదేవం చేస్తున్నప్పుడు వచ్చే అతిథి స్వర్గానికి సోపానం కాగలదు. వానికి భోజనం పెట్టి సాక్షాత్ విశ్వేదేవ రూపాన్ని అర్చించినట్టు భావించాలి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.